నమస్కారం ఫ్రెండ్స్, మన ఛానల్ రియల్ ఎస్టేట్లో అసలు ఊహకు అందని ప్రశ్నలు వేసింది. ఆ ప్రశ్నలు ఈ రానున్న రోజుల్లో నేటి రోజు వరకు ఒక సవాలుగా మిగిలిపోయాయి. మన ఛానల్ వేసిన ప్రశ్నలకు దాదాపు 80 నుంచి 90% ప్రశ్నలకు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ దగ్గర ఎలాంటి సమాధానం లేదు. అయితే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ నార్మల్గా అంటే లీగల్గా చేసే మోసాలు కోకోలలో అయితే, డాక్యుమెంటేషన్లో చేసే మోసాలు, పోస్ట్ సేల్స్ సర్వీస్లో మోసాలు, పోస్ట్ సేల్స్ అగ్రిమెంట్ వయోలేషన్స్, అదే కాకుండా అమ్యూనిటీస్ యొక్క క్వాలిటీ, దాని యొక్క మెయింటెనెన్స్, అమ్యూనిటీస్ యొక్క పర్సెంటేజ్ ఇన్ వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ. అంటే మనం క్యాజువల్గా తీసుకొని రాయల్గా ఇగ్నోర్ చేసే కొన్ని ముఖ్యమైన అంశాలు మనం మన ఛానల్లో ఇవాళ డిస్కస్ చేద్దాం. రియల్ ఎస్టేట్లో తవ్వుతూ పోతే తవ్వినంత అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. మనం బయట చూస్తున్న అక్రమాలు చాలా అంటే విజిబుల్ అక్రమాలు, అవి అంటే నాటుగా చేసే అక్రమాలు మాత్రమే. మనం ఇవాళ ఈ హై రైజెస్లో కొనే వాళ్లకు ఒక వినూత్నమైన ప్రశ్నలు మనం వేద్దాం. ఈ సవాలు కొనేవాళ్లకు, బిల్డర్లకు కూడా. అంటే బిల్డర్లకు మనం ఇలాంటి సవాలు విసిరితే బిల్డర్ ఎలాంటి సమాధానం చెప్తాడు, చెప్పగలడా, అసలు ఆయనకు ఆ పరిధి ఉందా? మన ఛానల్ రియల్ ఎస్టేట్లో వినూత్నమైన క్వశ్చన్స్, దానికి ఖచ్చితమైన పరిహారాలు ఇస్తూ వస్తుంది. కనుకే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా మన ఛానల్లో ప్రసారమయ్యే ప్రతి ఒక్క అంశము వాళ్ళ జీవితంలో పనికొచ్చేదే ఉంటుంది. మన పొలిటికల్ అనాలిసిస్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ అనాలిసిస్ కానివ్వండి, ఎకనామిక్ అనాలిసిస్ కానివ్వండి, ఫైనాన్షియల్ అనాలిసిస్ కానివ్వండి, ఏదైనా చాలా ఖచ్చితంగా నిక్కార్సుగా ఉంటుంది. కాన్స్టెంట్లీ షిఫ్ట్ అయ్యే కొన్ని ఎకనామిక్ ప్యాటర్న్స్, టైం బౌండ్ ఎకనామిక్ థియరీస్, అంటే ఎప్పటికప్పుడు చేంజెస్ అవుతున్న అంటే సిచ్యువేషన్స్ని బట్టి సమాధానాలు లేదా సజెషన్స్ ఇవ్వబడతాయి. కనుక 2.5 ఏళ్ల క్రితం మనం గోల్డ్ గురించి ఏం ప్రెడిక్ట్ చేశామో అది ఇప్పుడు అంటే 2.5 years తర్వాత అది పనికిరాదు. ఎందుకంటే 2.5 ఏళ్ళు గడిచిపోయాక గోల్డ్ యొక్క పరిస్థితి వేరే ఉంది, సిల్వర్ యొక్క పరిస్థితి వేరే ఉంది, రియల్ ఎస్టేట్ యొక్క పరిస్థితి వేరే ఉంది, ఇన్ఫ్లేషన్ యొక్క పరిస్థితి వేరే ఉంది, దేశం యొక్క పరిస్థితి వేరే ఉంది, ప్రపంచమే మారిపోయింది. కాబట్టి ఎకనామిక్స్ ఏం చెప్తుందంటే మనం ఖచ్చితమైన థియరీలు
అంటే అండర్ స్టేబుల్ సర్కమ్స్టాన్సెస్ ఇవ్వగలం. ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటే మనం కూడా స్ట్రాటజీస్ ఎప్పటికప్పుడు చేంజ్ అయ్యి దానికి తగినట్టు మనం సమాధానం చెప్తూ ఉంటాం. ఇప్పుడు మెటల్స్ కానివ్వండి, షేర్ మార్కెట్స్ కానివ్వండి, ఏదైనా రిజల్ట్స్పై, డిమాండ్ సప్లైపై డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు ఎవాల్యుయేషన్ చేసుకొని దానికి తగ్గ అనాలిసిస్ మేము చేస్తూ ఉంటాము అని అందరూ గమనించాలి. పిచ్చి పిచ్చి ప్రశ్నలు నా దగ్గర వేయకండి. నేను ఏదో ఫీల్ అయ్యి సమాధానం ఇస్తామని మీరు ఊహించకండి. నేను టైం బౌండ్, అవసరం ఉంటేనే సమాధానాలు ఇస్తాను, లేకుంటే ఇవ్వను. అంటే నాకు ఇంపార్టెంట్ అనిపించాలి, అప్పుడే ఇస్తాను. ఎందుకంటే నేను చెప్పే మాటలు మీకు సరిగ్గా అర్థమవుతాయో లేవో అనేది నాకు డౌట్. ఎందుకంటే నేను ప్రతి ఒక్కటి ఫ్యూచరిస్టిక్గా ఆలోచిస్తాను, ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్లో ఆలోచిస్తాను. అసలు పెట్టుబడులు పెట్టొచ్చా లేదా అనేది కూడా నేను స్పష్టంగా చెప్పేస్తాను. కాబట్టి మీకు నచ్చకపోవచ్చు, నచ్చినా మీరు అవి ఇంప్లిమెంట్ చేయకపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి ఈ రియల్ ఎస్టేట్లో ప్రశ్నలు ఎన్ని వేయచ్చో దాంట్లో వాళ్ళు అనుకున్న ఒక 20% వాటికే సమాధానం ఇచ్చే ధైర్యము, కెపాసిటీ ఆ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి ఉంది. అంటే 80% వాళ్ళు సమర్థించుకోలేని ప్రశ్నలే ఉన్నాయి. అయితే మనము రియల్ ఎస్టేట్లో చాలా పాపులర్ టర్మ్ అయిన యూడిఎస్ చాలా పాపులర్ టర్మ్ కదా. ఇది మామూలు టర్మ్ కాదండి యూడిఎస్ అనేది. డిఫైన్ యూడిఎస్ అని నన్ను అడిగితే యూడిఎస్ అంటే అన్డివైడెడ్ షేర్. అన్డివైడెడ్ షేర్. వాట్ ఈజ్ అన్డివైడెడ్ షేర్? దట్ ఈస్ అన్డివైడెడ్ land bank. Then what is this undivided land bank అని అడిగితే it is a land bank which is shared by the people who combinedly own a certain property. Then how to extract value of this UDS అనే ఒక ప్రశ్న వేస్తే the value of UDS when you buy a certain property is generally included in the property's price according to the present land value assumed by the buyer. అజ్యూమ్డ్ బై ద సెల్లర్. సారీ, అంటే సెల్లర్ యొక్క అజ్యూమ్డ్ వాల్యూ ఈ యూడిఎస్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. అయితే ఇఫ్ ద ప్రాపర్టీస్ వాల్యూ ఈజ్ అజ్యూమ్డ్ ఇన్ యూడిఎస్ టర్మ్స్, ఇఫ్ ద ప్రాపర్టీ వాల్యూ ఈజ్ అజ్యూమ్డ్ ఇన్ ద యూడిఎస్ టర్మ్స్ వైల్ ద సెల్లర్ హ్యాండ్స్ అంటే ఆ ప్రాపర్టీని హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఇది అజ్యూమ్డ్ వాల్యూ అయితే వాట్ ఈస్ ద అజ్యూమ్డ్ వాల్యూ అట్ దట్ మూమెంట్ అని ప్రతి బయ్యర్ ఆ సెల్లర్ని అడగాలి. యూడిఎస్ అంటే ఇంత కాంప్లికేటెడ్ ఉంది, నేను మీకు మెల్లగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యూడిఎస్ ఈజ్ అన్డివైడెడ్ షేర్. This share can be encashed. This share can be practically encashed at the end of life of the property. Ante when the property will be demolished, completely demolished, then there is probability of extracting
its real value on that day. That is UDS. So if the property's value is for 50 years or 40 years, just assume the UDS calculation can be assumed based on the health of that property. అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నా? యూడిఎస్ వాల్యూ ఎలా అజ్యూమ్ చేసుకుంటారు అంటే యూడిఎస్ వాల్యూతో పాటు హెల్త్ ఆఫ్ దట్ ప్రాపర్టీ అంటే క్వాలిటీ ఆఫ్ దట్ ప్రాపర్టీ. మనం ఒక ప్రశ్న అడగాలి. ఒక ప్రాపర్టీ యొక్క వాల్యుయేషన్ అప్పుడు మనం ఫస్ట్ యూడిఎస్ని కన్సిడర్ చేస్తామా లేదా క్వాలిటీ అండ్ స్టేట్ ఆఫ్ దట్ ప్రాపర్టీ అంటే హెల్త్ ఆఫ్ దట్ ప్రాపర్టీని క్యాల్కులేట్ చేస్తామా? అంటే దీంట్లో మ్యాజిక్ ఎట్లుంటుంది చూడండి. రియల్ ఎస్టేట్లో మనం ఏదైనా ప్రాపర్టీ కొని 10 years తర్వాత అమ్మేస్తుంటే అప్పుడు యూడిఎస్ డిస్కషన్లో ఉండదు. ఫస్ట్ డిస్కషన్లో ఏమొస్తుంది? హెల్త్ ఆఫ్ దట్ ప్రాపర్టీ అంటే గోడలు ఎట్లున్నాయి, లోపల వాల్స్ ఎట్లున్నాయి, ఫినిషింగ్ ఎట్లుంది, రిపేర్స్ ఏమైనా ఉన్నాయా, ఇదే ఫస్ట్ కన్సిడరేషన్ కదా. అంటే హెల్త్ ఆఫ్ ద ప్రాపర్టీ ఈజ్ ఆఫ్ ప్రైమ్ ఇంపార్టెన్స్ ఫర్ ఏ అంటే రీబయర్ ఆర్ రీసెలర్. అంటే సెకండ్ హ్యాండ్ ప్రాపర్టీ కొనేవాడికి ఆ సెకండ్ హ్యాండ్ ప్రాపర్టీ అమ్మేవాడికి ద ప్రైమ్ సెల్లింగ్ అంటే ప్రపోజిషన్ ఆర్ ప్రైమ్ సెల్లింగ్ రీజన్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఈజ్ ఫిజికల్ హెల్త్ ఆఫ్ దట్ బిల్డింగ్. ఫిజికల్ హెల్త్ ఆఫ్ దట్ బిల్డింగ్. తర్వాత యూడిఎస్ అనే ఒక టర్మ్ అప్పుడు ఇంపార్టెన్స్లోకి వస్తుంది. అయితే ఈ యూడిఎస్ ఇప్పుడు సెకండ్ సేల్ చేసేటప్పుడు జనరల్లీ ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ హెల్త్ ఆఫ్ ది బిల్డింగ్ సెల్లర్కి ప్రైమ్ ఇంపార్టెన్స్ ఉంటే ఆయన ఏం చేస్తాడు, సెల్లరు యూడిఎస్ని యూజ్ చేసుకుంటాడు. నో the minimum value of our UDS is so and so this is fixed according to the market rate. ఇప్పుడు ఎవరో 30,000 per yard యూడిఎస్లో ఒక బిల్డింగ్ కొనింటాడు. ఆ యూడిఎస్ అంటే ల్యాండ్ వాల్యూ కాస్త 1 lakh per yard అవుతుంది. అయితే మనం ఇప్పుడు ఆ ప్రాపర్టీ కొనడానికి పోతే సెల్లర్ ఏమంటాడు, UDS value is 1 lakh fixed. UDS value is 1 lakh fixed and rest is health of the building అంటాడు. అంటే క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అంటాడు. అంటే తనను తాను సెక్యూర్ ఎక్కడి నుంచి చేసుకుంటాడు, యూడిఎస్ నుంచి చేసుకుంటాడు. ఎందుకంటే యూడిఎస్లో హెల్త్ ప్రాబ్లమ్స్ క్వాలిటీ ప్రాబ్లమ్స్ చూడలేరు ఎవరు. యూడిఎస్ is the assumed value of a land at that point కదా, అది ఈజీగా ఎవాల్యుయేషన్ చేసుకోవచ్చు. పక్క ప్లాట్ ఇంతకు పోయింది, సో నా యూడిఎస్ ఇంత. బట్ హెల్త్ ఆఫ్ ది ప్రాపర్టీ ఎట్లా క్యాల్కులేట్ చేయాలి? మీకు చెప్పినాను 10 years 20 years 30 years బిల్డింగ్స్ ఫ్లాట్స్ ఎట్లా క్యాల్కులేట్ చేయాలి అంటే జనరల్లీ అట్లా జరుగుతుందా అంటే జరుగుతలేదు. ఎక్కడ హెల్త్ ఆఫ్ ది బిల్డింగ్ ఇష్యూ వస్తుందో అక్కడ యూడిఎస్ వచ్చేస్తుంది. యూడిఎస్ సేవ్ చేయడానికి ఉంటుంది. ఎక్కడ యూడిఎస్ ఎక్కడండి మీది, యూడిఎస్ ఎక్కడ అని అడిగితే యూడిఎస్ ఏం పెద్ద ఇంపార్టెన్స్ ఉందండి, యూడిఎస్ మీకు ఇప్పుడు పనికిరాదు, మీరు చూడండి హెల్త్ ఆఫ్ ది బిల్డింగ్ ఎంత ఎక్సలెంట్గా మెయింటెనెన్స్ ఉంది. యూడిఎస్ మెల్లగా పెరుగుతుంది. యూడిఎస్లో తేడా వచ్చినా కింద మీద వచ్చినా మీరు హెల్త్ ఆఫ్ ది ప్రాపర్టీ చూడండి. అంటే ఎటు తీసి బయ్యర్కి అసలు యూడిఎస్ యొక్క వాల్యూ ఎక్కడ ఎక్స్ట్రాక్ట్ అవుతుందో తెలియక సతమత పడుతుంటాడు. ఇప్పుడు ప్రాక్టికల్గా
ఒక 50 స్టోరీ బిల్డింగ్కి ఫర్ ఎగ్జాంపుల్ 30,000 ఉన్న యార్డ్ 1 lakh అయిపోయింది. అయితే ఇప్పుడు యూడిఎస్ క్యాలిక్యులేట్ చేసి 1 lakh క్యాలిక్యులేట్ చేస్తే ఆ 1 lakh ఫిజికల్గా ఎవరైనా ఎన్కాష్ చేసుకోవచ్చా? అంటే ఇప్పుడు యూడిఎస్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ దగ్గర పోయి మనము సార్ నేను నా ఫ్లాట్లో యూడిఎస్ మాత్రమే నేను తనఖా పెడతా, మీరు ఫస్ట్ నుంచి అమ్మేటప్పుడు కూడా యూడిఎస్ అన్నారు, సెకండ్ హ్యాండ్ ప్రాపర్టీకి కూడా యూడిఎస్ అంటున్నారు. అంటే మీ ప్రకారం యూడిఎస్కి ఒక ఖచ్చితమైన వాల్యూ ఉంది కదా, మరి యూడిఎస్ని తనఖా పెట్టి నాకు లోన్ ఇస్తారా? నేను ఫ్లాట్ తనఖా పెట్టాను, ఫ్లాట్ బదులు దాని యూడిఎస్ తనఖా పెడతాను, అంటే దాని పర్మనెంట్ సెక్యూరిటీ నేను తనఖా పెడతాను అంటే బ్యాంక్స్ ఒప్పుకుంటాయా? అంటే ప్రాక్టికల్గా లీగల్గా యూడిఎస్కి వాల్యూ లేదు అని అర్థం. వెన్ బ్యాంక్స్ కెనాట్ గివ్ ఎ లోన్ బేస్డ్ ఆన్ యూడిఎస్, దట్ ఈస్ అన్డివైడెడ్ షేర్ ఆన్ మార్కెట్ రేట్, then how UDS becomes legal when you buy a property? కరెక్టా? తనఖా పెట్టలేని వాల్యూని మీరు లీగల్గా ఎలా పే చేస్తున్నారు? మీరు ఏ ప్రాపర్టీ కొనాలన్నా దాంట్లో యూడిఎస్ ఉంది దీనికి అంటాడు. మరి యూడిఎస్ వాల్యూ ఉన్నాక అది తనఖా కూడా పెట్టవచ్చు కదా. ఇప్పుడు బ్యాంకు దగ్గర పోయి నా ప్రాపర్టీ వాల్యూ 2 crores ఉంది, దాని యూడిఎస్ వాల్యూ 1,20 lakhs ఉంది, సో నా ఫ్లాట్లో యూడిఎస్ మాత్రమే తనఖా పెడతాను, నాకు 50 లక్షలు లోన్ ఇవ్వండి అంటే బ్యాంకు ఇస్తుందా? 1,20,00,000 యూడిఎస్ ఉన్న ప్రాపర్టీకి నీకు 50 లక్షలు లోను బ్యాంకు ఇస్తుందా? ఎందుకు ఇవ్వకూడదు? ఇఫ్ యూడిఎస్ ఈజ్ టోటలీ లీగల్ and it is mentioned in the document while registering the property or in the brochure of the certain building, if that is totally legal, then it should be hypothecated to bank also. కానీ బ్యాంక్ ఎందుకు తీసుకోవు? దాన్ని సెక్యూరిటీగా ఎందుకు పెట్టుకోవు? ఫర్ ఎగ్జాంపుల్ 1,20,00,000 యూడిఎస్ ఉంది, ఆ యూడిఎస్ని తనఖా పెట్టుకొని 10 లక్షలు ఇవ్వమని చెప్పండి, ఇస్తుందా బ్యాంకు? బ్యాంక్ ఏమంటుంది? టోటల్ ప్రాపర్టీని తనఖా పెట్టంటుంది. ఆ టోటల్ వాల్యూ ఆఫ్ ది ప్రాపర్టీలో యూడిఎస్ క్లియర్గా ఉండదు. అంటే యూడిఎస్కి ఏ లీగల్ శాంక్టిటీ లేనట్టే కదా. అంటే ఇండిపెండెంట్గా యూడిఎస్కి వాల్యూ 50 ఏండ్లైనా ఉండదు. వాల్యూ ఎప్పుడు జనరేట్ అవుతుంది? ఆ టోటల్ బిల్డింగ్ డెమాలిష్ అయితే కానీ ఆ టోటల్ యూడిఎస్ క్యాల్కులేషన్ అనేది మనకు ఫిజికల్గా ఎక్స్ట్రాక్ట్ చేసే ఛాన్స్ అప్పుడు కూడా లేదు. ఎందుకు లేదు? గమనించండి, నేను చాలా లీగల్గా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా. రియల్ ఎస్టేట్ వాళ్ళు మూత్రం పోసుకుంటారు ఈ పాయింట్ అంటే. ఒక బిల్డింగ్ డెమాలిష్ అయినప్పుడు దాని వాల్యూ 0, కరెక్టా? బిల్డింగ్ ఏం వాల్యూ ఉండదు కదా డెమాలిషన్, కానీ దానికి యూడిఎస్ వాల్యూ ఉంటుంది, అంటే మీ అన్డివైడెడ్ షేర్. అయితే ఇప్పుడు అన్డివైడెడ్ షేర్ మీరు స్పాట్లో అమ్ముకోగలరా? యాజ్ ఎ ఇండివిజువల్ అంటే చేయలేరు. You cannot sell your UDS after demolition of the building. జనరల్గా ఇక్కడ ఏముంటుంది అంటే ఎవరి దగ్గర యూడిఎస్ ఉందో వాళ్ళందా కలిసి ఒక డెవలపర్కి ఇస్తే ఆ డెవలపర్ మళ్ళీ ఆ బిల్డింగ్ కట్టేసి మీ దగ్గర కన్స్ట్రక్షన్ అయిన అమౌంట్ మీ దగ్గర తీసుకుంటాడు. అంటే వాల్యూ ఆఫ్ ద బిల్డింగ్ మైనస్ ద ఎగ్జిస్టింగ్ యూడిఎస్. బిల్డింగ్ పుణ్యాన్ని కట్టి అడిగేవాడు మీ ఫ్లాట్ మీకు ఇస్తాము అంటే మీ ఫ్లాట్ మీకు ఇస్తాము, కానీ యూడిఎస్ వాల్యూ అక్కడ మీకు
ఏమైనా యూజ్ అవుతుంది యూడిఎస్ కాదు, అక్కడ కన్స్ట్రక్షన్ వాల్యూ మాత్రమే యాడ్ అవుతుంది. అంటే ఒక కాంట్రాక్టర్కి బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి ఇస్తే కన్స్ట్రక్షన్ కాస్ట్ తీసుకుంటాడు, అంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ మైనస్ యూడిఎస్, దట్ ఈస్ ద బ్యాలెన్స్ వాల్యూ ఆఫ్ యువర్ యూడిఎస్. అంటే 50 ఏండ్ల తర్వాత మీ యూడిఎస్ తగ్గిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి యూడిఎస్ 50 ఏండ్ల తర్వాత మీకు ఒక 10 లక్షల యూడిఎస్గా మారుతుంది. అంటే 50 ఏండ్ల తర్వాత యూడిఎస్ పెరుగుతూ 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 ప్రాక్టికలీ యూడిఎస్ క్యాల్కులేషన్ వచ్చే వరకు అది 10 లక్షలు అయిపోతుంది. ఎందుకంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ మైనస్ యూడిఎస్. అర్థమవుతుందా? అర్థం కాకపోతే మళ్ళీ వీడియో వినండి. నేను ఈ పాయింట్ నేను 2.5 ఏళ్ళ ముందే చెప్పొచ్చు, కానీ ఫస్ట్ యూడిఎస్ అంటే క్లారిఫికేషన్ లేదు ఎవరికి. యూడిఎస్ ఉందట. ఎక్కడుంది యూడిఎస్ చెప్పండి నాకు. యూడిఎస్ డాక్యుమెంట్స్లో ఉంది. యూడిఎస్ మీ అజంప్షన్లో ఉంది. నాకింత యూడిఎస్ ఉంది అని గర్వంగా చెప్పుకుంటున్నాను. బ్యాంక్ దగ్గర యూడిఎస్ తనఖా పెట్టలేరు, దాని వాల్యూ ఎక్స్ట్రాక్ట్ చేయలేరు. ప్లస్ ఓన్లీ యూడిఎస్ బేస్ మీద మీరు మీ ఫ్లాట్ అమ్మరు. తప్పకుండా ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యొక్క ప్రీమియం దాని మీద పెడతారు. కొనేవాడికి యూడిఎస్ అవసరము, అమ్మేవాడికి యూడిఎస్ ప్లస్ హెల్త్ ఆఫ్ ది బిల్డింగ్ అవసరం. అట్ ద ఎండ్ ఆఫ్ ది టెన్యూర్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ ది బిల్డింగ్ మీ దగ్గర ఏమేమి మిగులుతుంది అంటే ₹1,00,00,000 యూడిఎస్ కాస్త 10 లక్షలు అవుతుంది. ఈ క్యాల్కులేషన్ మీ జన్మలో వాడి దగ్గర నిన్నారా? జనరల్లీ మీకు ఏం చెప్తారు, అట్ ద ఎండ్ ఆఫ్ ద టెన్యూర్ లైఫ్ ఆఫ్ ది బిల్డింగ్ యువర్ యూడిఎస్ విల్ బి ఇంటాక్ట్ అంటారు. వాట్ డూ మీన్ బై ఇంటాక్ట్? నా ఇండివిజువల్ యూడిఎస్ నేను అమ్ముకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2,000 మంది ఉన్నారు ఒక గేటెడ్ కమ్యూనిటీలో. నీకు యూడిఎస్ అని వాడేసిండు, ఒకటి చిప్ప ఇట్లా పీస్ వాడేసిండు, నువ్వు నాకేసినావు, తినేసినావు, బిల్డింగ్ మొత్తం డెమాలిష్ అయిపోయింది. అయితే యూడిఎస్ అజ్యూమ్డ్ వాల్యూ అందరికీ అగ్రి అవుతారా? అందరూ తమ తమ వాల్యూని అమ్ముకోవడానికి రెడీ అవుతారా? దాంట్లో అట్లీస్ట్ ఒక 20% మంది మేము అమ్మము అంటే మిగతా వాళ్ళు ఏం చేయలేరు. యూ కెనాట్ సెల్ యువర్ యూడిఎస్. యూ హ్యావ్ టు స్టిక్ విత్ ద బిల్డర్. మీరు కంపల్సరీ ఆ అపార్ట్మెంట్ మళ్ళీ కడితే దాంట్లో ఫ్లాట్ యొక్క కన్స్ట్రక్షన్ వాల్యూని మైనస్ చేసుకొని మీరు ఉండాల్సిందే. కానీ మీ అప్పుడు కూడా డెమోలిషన్ తర్వాత కూడా మీకు యూడిఎస్ రాదు. మీ యూడిఎస్ ఎప్పుడు వస్తుంది తెలుసా? అది కూడా చెప్తా. బిల్డింగ్ డెమోలిష్ అవుతుంది, మళ్ళీ మీ యూడిఎస్ బేస్ మీద మీరు కన్స్ట్రక్షన్ వాల్యూ ప్లేస్ చేసి మీ ఫ్లాట్ మీరు కట్టించుకున్నాక ఇఫ్ యూ సెల్ దట్ ఫ్లాట్ అంటే 50 ఏళ్ల తర్వాత కొత్త ఫ్లాట్ కట్టి ఆ కొత్త ఫ్లాట్ అమ్మేటప్పుడు మీకు యూడిఎస్ ఇంక్లూడ్ అవుతుంది. అప్పటి వరకు మీకు యూడిఎస్ పైసా మీ చేతికి రాదు. దట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ యూడిఎస్. యూడిఎస్ ఎంత వొలటైల్ అంటే, ఇప్పుడు అన్డివైడెడ్ షేర్ అందరికీ ఈక్వల్ ఉంటుంది కదా. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, 5th ఫ్లోర్ వరకు బిల్డింగ్ వాల్యూ, ఫ్లాట్ వాల్యూ విల్ నాట్ బి ఈక్వల్ టు 38th ఫ్లోర్, 24th ఫ్లోర్ కదా. బట్ వాల్యూ ఆఫ్ ది ప్రాపర్టీ డిమినిష్ అవుతుంటుంది, పెరుగుతుంటుంది. మరి ఒక ఫ్లాట్ 50 lakhsకి పోయింది 20th, 38th ఫ్లోర్ మీద. ఇంకోటి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్ మీద ఒక ఫ్లాట్ 90 lakhsకి పోయింది. యూడిఎస్ అయితే సేమ్ కదా ఇద్దరికి. మళ్ళీ ప్రాపర్టీ ప్రైజెస్లో అంత డిఫరెన్స్ వస్తే దీంట్లో యూడిఎస్ క్యాల్కులేషన్ ఎక్కడుంది? యూడిఎస్ సేమ్ ఉందా? ఆ ఫ్లాట్కి ఈ ఫ్లాట్కి డిఫరెన్స్ ఏముంది? ఏం లేదు. ఇట్ ఈస్ ఇన్ 20th ఫ్లోర్, దిస్ ఈజ్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఫ్లోర్. మరి దీని యూడిఎస్ క్యాల్కులేషన్ ఎట్లుంటుంది? దాని యూడిఎస్ అంత దిగజారిపోయిందా 50 లక్షల ఫ్లాట్? అంటే ఓన్లీ యూడిఎస్ వస్తుందా వాళ్ళకు? ఫ్లాట్ వాల్యూ వస్తలేదా?
వేస్తున్న ప్రశ్నలకు జవాబు ఉందా? అన్డివైడెడ్ షేర్ అన్నది ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు మభ్యపెట్టడానికి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఇన్వెంట్ చేసిన ఒక టర్మ్. యూడిఎస్ అంటే ల్యాండ్ వాల్యూ అని చెప్పొచ్చు కదా, దాన్ని డివైడెడ్ బై అన్డివైడెడ్ షేర్ అని మభ్యపెడుతున్నారు అంతే. When you cannot extract that value in your lifetime, what is the use? కదా, మీరేమంటారు, నేను ఫ్లాట్ అమ్మినప్పుడు నాకు యూడిఎస్ వాల్యూ వస్తుంది కదా. యూడిఎస్ వాల్యూ నువ్వు ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేస్తావు? ఫర్ ఎగ్జాంపుల్ 10 years అయినాక ఒక ఫ్లాట్ అమ్ముతున్నావు, నేను యూడిఎస్ క్యాలిక్యులేషన్ కూడా చెప్పిన, కానీ ప్రాక్టికలీ క్యాన్ యూ ఎగ్జాక్ట్లీ రికవర్ దట్ యూడిఎస్ అమౌంట్? నేను కట్టిన దానికన్నా నాకు ఎక్కువ వచ్చిందో తక్కువ వచ్చిందో సేమ్ ప్రైస్లో అమ్మినా అనుకోండి, 10 years అయినాక డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తే డిప్రిసియేషన్ వర్సెస్ యూడిఎస్ అనేది ఇంకో స్పెషల్ సబ్జెక్ట్ ఉంది. నేను అన్నీ కలిపి చెప్పినా అంటే మీకు అయిపోతుంది. When depreciation fights with UDS, what happens to the value of property? For example, you are taking a 20-year loan on your flat. 20-year loan on your flat. Government ఏ basis మీద ఇస్తుంది? Assumed present value of the flat. Correct? Assumed present value of the flat. A 10-year loan, 20-year loan, something based on your ఫైనాన్షియల్ DNA. వాళ్ళు ఒక 10-year లోన్ ఒక ఫ్లాట్ మీద ఇస్తారు అనుకోండి, మీరు ఫ్లాట్ తాకట్టు పెట్టి ఒక లోన్ తీసుకుంటారు అంటే దాని అర్థం ఏమి? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ద ఫ్లాట్ ఇంక్లూడ్స్ ద యూడిఎస్ వాల్యూ. కరెక్టా? మీరు ఫ్లాటే తాకట్టు పెడుతున్నారు, పెట్టి ఓ లోన్ తీసుకుంటున్నారు. ఆ లోన్ ఏ బేసిస్ మీద ఇస్తుంది బ్యాంకు? ప్రజెంట్ వాల్యూ మీద ఇస్తుంది. మీ లోన్ టెన్యూర్ ఎంత? 10 year 20 year ఏమో ఉంటుంది, 10 years అని ఉంటుంది మీకు. మళ్ళీ బ్యాంకు 10 years తర్వాత యూడిఎస్ ఏముంటుంది అని క్యాల్కులేట్ చేసుకొని మీ లోన్ అమౌంట్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతుందా? ఇప్పుడు 30,000 యూడిఎస్ ఉన్నది, 60,000 అయింది అనుకోండి 10 yearsలో. అంటే బ్యాంకుకు అంటే సెక్యూరిటీ ఎక్కువ ఉన్నట్టు కదా, అంటే బ్యాంక్ దగ్గర వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ ఇంక్రీజ్ అయినట్టు కదా. మరి దాని బేసిస్ మీద లోన్స్ ఏమైనా ఇంక్రీజ్ చేస్తుందా బ్యాంకు? చేయదు. 30,000 బేసిస్ మీద మీకు లోన్ ఇచ్చి 60,000 యూడిఎస్ ప్రాపర్టీ తన పేరున పెట్టుకుంటుంది, తన దగ్గర పెట్టుకుంటుంది. అంటే మీ దగ్గర 30,000 యూడిఎస్ యొక్క ఇంట్రెస్ట్ లాస్ కదా. 30,000 యూడిఎస్ ఉన్న ప్రాపర్టీని బ్యాంక్ తాకట్టు పెట్టుకొని మీకు 30,000 లెక్కన మీకు లోన్ ఇచ్చి 10 years 15 years లోన్, ఫర్ ఎగ్జాంపుల్ 10 years లోన్ ఉంది, ఏదైనా లోన్ ఉంది, ఆ 10 years లోన్ ఫ్యూచర్ కదా, ఫ్యూచర్ యూడిఎస్ మీరు క్యాల్కులేట్ చేస్తే అంటే ఎక్కువ వాల్యూ పెట్టుకొని యూడిఎస్ఏ ఫ్లాట్ వాల్యూ అంతా అయిపోతుంది, ప్లస్ ఫ్లాట్ అంటే ఆల్మోస్ట్ 150% సెక్యూరిటీ పెట్టుకొని మీకు 70% లోన్ ఇస్తారు. అంటే మీ దగ్గర 70% ప్రాపర్టీ యొక్క ఇంట్రెస్ట్ లాస్ యూడిఎస్ అనేది ఒకటి ఉంటే. నేను ఎప్పుడు చెప్పినా యూడిఎస్ ఈజ్ ఓన్లీ అజ్యూమ్డ్ ఇన్వెంటెడ్ థింగ్, ట్రిక్ టు ట్రిక్ బయర్స్ ఇంటూ బయింగ్ ఏ హై రైస్. మీకు అంతా అప్పుడు ఆశామాష అనిపించింది, వీడు ఏం చెప్తాడు, ఏం చెప్తుండే వీడికే తెలియదు. ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీనికన్నా ఇంకా ముద్ద పెట్టి ఎవడు ఎక్స్ప్లెయిన్ చేయడు. బ్యాంక్ వాళ్ళని అడగండి పోయి, వీడు ఎవడో ఇట్లాంటి సార్ నిజమా కాదే, వాడు అవును అంటాడు. యూడిఎస్ అనేది ఒక బతికి ఉన్న థింగ్ అయితే
ప్రాపర్టీలో దానికి ఒక భాగస్వామ్యం ఉంటే ఆ భాగస్వామ్యము మీరు ఎప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేస్తారు దాని వాల్యూ? ఒకసారి బిల్డర్ని అడగండి, బాబు నువ్వు యూడిఎస్ అంటున్నావు కదా, మరి ఒక తొక్క ఛానల్లో ఇట్లా చెప్తాడు వీడు, మరి మరి ఏమంటావు అని కొద్దిగా వాడి ముఖం చూడండి ఏమంటారు అంటే తెలిసిన వాడిని అడగండి. ఈ సేల్స్ వీల్స్ని అడిగితే వాడికి ఏం తెలిసి ఉండదు. ఓ బిల్డర్ దగ్గర పోయి బాబు బిల్డర్ నువ్వు రెప్యూటెడ్ బిల్డర్ కదా, మరి వీడేమో ఇట్లా అంటున్నాడు, మరి యూడిఎస్ కథ ఏందో ఇట్లా ఉంటుండు, మరి ఇది కరెక్టే కదా, మన బ్యాంక్ దగ్గర ఎక్కడన్నా యూడిఎస్ మీద లోన్ ఇప్పిస్తా అని అడగండి. అప్పుడు ఏమంటాడు బ్యాంకర్, ఇట్ ఈస్ అజ్యూమ్డ్ వాల్యూ, it cannot be practically incorporated into the value of the building practically అంటాడు. బట్ విల్ పుట్ ద వాల్యూ ఆఫ్ ద బిల్డింగ్ అకార్డింగ్ టు మార్కెట్ వాల్యూ అంటాడు. అని మార్కెట్ వాల్యూ కాదు, వాట్ ఈస్ యూడిఎస్ అట్ దిస్ పాయింట్ అంటే చెప్పాడు, బికాస్ ఇట్ ఈస్ నాట్ లీగల్ ఎట్ ఆల్. యూడిఎస్ ఈస్ కంప్లీట్లీ షామ్. దాన్ని లీగల్ వేలో డాక్యుమెంట్లో కూడా ఇన్కార్పొరేట్ చేస్తారు. యువర్ యూడిఎస్ వాల్యూ ఈజ్ లైక్ దిస్, ద ప్రజెంట్ వాల్యూ ఆఫ్ కమర్షియల్. పక్కింటి పక్క ప్లాట్కు మన యూడిఎస్కి పోలిక లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాట్ ఉంది, ఖాళీ ప్లాట్ ఉంది, ఆ ఖాళీ ప్లాట్ యూడిఎస్ మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొటేషన్లో ఆ ఖాళీ ప్లాట్ ఉంది అమ్మడానికి పెట్టింది అనుకోండి, ఆ యూడిఎస్ ప్రజెంట్ ఒక అపార్ట్మెంట్ ఉన్న యూడిఎస్కి ఏ పోలిక లేదు. పక్కకు ప్లాట్ ఉంది కదా, దాని ల్యాండ్ వాల్యూకి మీ అపార్ట్మెంట్ ల్యాండ్ వాల్యూకి ఏ పోలిక లేదు. ఎందుకంటే స్పాట్లో ఆ ప్లాట్లో మనం ఏమైనా వాల్యుబుల్ థింగ్ కట్టి అమ్ముకోవచ్చు, కానీ మీ అపార్ట్మెంట్ని పడగొట్టి ఇప్పటిదిప్పుడు ఆ ల్యాండ్ వాల్యూ ఎక్స్ట్రాక్ట్ చేయలేరు. అంటే మీ ల్యాండ్ వాల్యూకి 30 years 40 years వెయిటింగ్ టైం ఉంది, కానీ పక్క ప్లాట్కు స్పాట్లో దాని వాల్యూ ఉంది. కానీ మనం ఏం చేస్తాము, యూడిఎస్ పక్క ఖాళీగా ఉన్న ప్లాట్ ఏ రేటుకి పోతే అదే రేటు మన యూడిఎస్కి జోడిస్తాం. ఆ ఖాళీ ప్లాట్ ఉన్న వాల్యూ మనం ఇక్కడ జోడించినా అది 30 ఏళ్ల వరకు మనకు రియలైజ్ కాదు, అన్లెస్ ద బిల్డింగ్ ఈజ్ డెమాలిష్డ్. అంటే ఇట్లాంటి క్రిమినల్ థింగ్స్ ఇన్కార్పొరేట్ చేసి మన కళ్ళబొల్లి బయర్స్ని, అంటే వీళ్ళంతా ఐఏఎస్లు ఐపీఎస్లు టాప్ కరోడ్పతిలు, ఒక్కొక్కడు మామూలు క్వాలిఫికేషన్ కాదు, మామూలు డబ్బులు కాదు, వీళ్ళకి తెలియదు, తెలుసు కాదు తెలియదు. వీళ్ళకి బిల్డర్స్లో నార్మల్ అయిపోయింది. పక్కకు ఒక ఖాళీ ప్లాట్ పోతుందంటే దాని వాల్యూ తెచ్చి దీంట్లో యూడిఎస్లో కలిపేస్తారు. దాంట్లో ఇప్పుడు ఏదైనా మంచి బిల్డింగ్ కట్టుకొని అప్పుడప్పుడు అమ్ముకోవచ్చు. ఇది అమ్ముకుంటావా? యూడిఎస్ తీసుకొని అమ్ముకోలేవు. ఇది అజ్యూమ్డ్, అది ప్రాక్టికల్. ఇది అజంప్షన్, అక్కడ కమర్షియల్. అది అజ్యూమ్డ్ టైం లైన్, ఇది ప్రజెంట్ టైం లైన్. దానికి దీనికి డిఫరెన్స్ ఉండదా? దయచేసి ఈ పాయింట్ రేజ్ చేయండి. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. రియల్ ఎస్టేట్ వాళ్ళని మూత్రం పంపించే పాయింట్ ఇది. యూడిఎస్ని నువ్వు తాకట్టు పెట్టుకుంటావా? ఒక ప్రశ్న. యూడిఎస్ ఇంత అంటున్నావు కదా, మరి నాకు 25 గజాలు అంటున్నావు కదా, నాకు ఇప్పుడు 25 గజాలు తీసుకొని తాకట్టు పెట్టి నాకు పైసలు ఇస్తావా? ఏమంటాడు చూడండి, అజ్యూమ్డ్ వాల్యూ అంటాడు. ఎప్పుడు రియలైజ్ అవుతుంది అంటే అన్లెస్ ద బిల్డింగ్ విల్ డెమాలిష్డ్. బిల్డింగ్ డెమాలిషన్ తర్వాత దాంట్లో ఎవడన్నా ఒప్పుకోలేదనుకోండి, ఓ 10% 20%, నా వాల్యూ ఎక్స్ట్రాక్ట్ కదా అంటే అవును అందరూ ఒప్పుకోవాలి అంటాడు. ఎవడన్నా ఒప్పుకోలేదంటే లీగల్ కేసెస్ అవుతాయి. లీగల్ కేసు అయినాక ఒక బిల్డింగ్ కట్టినా దాంట్లో నుంచి కన్స్ట్రక్షన్ వాల్యూ తీసేసుకొని నీకు యూడిఎస్ మిగిలింది ఉంటుంది. అంత ఒప్పుకుందా అంటే నీవే ఉండవు ఆ టైంకి. యూడిఎస్ రియలైజేషన్ వరకు నీవే ఉండవు. నేను అన్నది కరెక్టా కాదా మీరందరూ ఆలోచించాలి. అర్థం కాకపోతే మళ్ళీ రండి, బిల్డర్ దగ్గర కొన్ని నేను వేసిన ప్రశ్నలు వేయండి, వాడు ఏమంటాడు చూడండి. దయచేసి నేను చెప్తున్నా కదా, ఒక్కొక్క ఫ్లాట్పై 300% 400% ప్రీమియంతో మీకు ఫ్లాట్ అమ్మబడుతుంది. అదే కాకుండా ఈ యూడిఎస్ మోసాలు, ఎఫ్ఎస్ఐ మోసాలు, ఫ్రీ స్పేస్ ఏరియా మోసాలు, ఇవన్నీ పక్కకు, అమ్యూనిటీస్ మోసాలు. దయచేసి అందరూ హైరైజ్లో ఇన్వెస్ట్ చేసే ముందు నేను అడిగిన ప్రశ్నలు అందరూ బిల్డర్లను అడగండి. మిమ్మల్ని మీరు రక్షించుకోండి, మీ డబ్బు ఆదా చేసుకోండి అని అందరినీ అభ్యర్థిస్తూ మన ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తారని, ఫైనాన్షియల్ కాంట్రిబ్యూషన్స్ ఏమైనా ఉంటే
నా అకౌంట్ నంబర్ మీకు కింద ఇస్తాను. మీకు నా వీడియోస్ సంతృప్తిని కలిగిస్తే తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేసే అన్ని ప్రయత్నాలు మీరందరూ చేశారు, చేస్తూ ఉంటారు అని భావిస్తూ నమస్కారం.